తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనిపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కాగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ని బీఆర్ఎస్ కోరింది. స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఉండడంతో ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు స్పీకర్ను 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పగా స్పీకర్ తనను ఆదేశించే అధికారం లేదని హైకోర్టుకు లేదు అని అన్నారు. దాంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తాము స్వయంగా వేటు వేయలేమన్న సుప్రీంకోర్టు దీనిపై 3 నెలల్లోగా స్వయంగా స్పీకరే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ని బీఆర్ఎస్ కోరింది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండడంతో ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు స్పీకర్ను 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పగా స్పీకర్ తనను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదు అన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేసులో కూడా సుప్రీంకోర్టు అంటే 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కూడా స్పీకర్ ని సూచించింది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అంటే పార్టీ గత బీఆర్ఎస్ కు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరని హైకోర్టు పిటిషన్ ఈ నేపథ్యంలో కూడా హైకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి సూచించిన నేపథ్యంలో కూడా స్పీకర్ హైకోర్టు నన్ను ఆదేశించే రైట్ లేదంటూ కూడా స్పీకర్ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో కూడా ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందరం విచారించిన అనంతరం సుప్రీంకోర్టు 3 నెలల్లో పిటిషన్ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ సూచించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఇది బీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఈ గతంలో ఫిరాయింపుల పాల్పడిన బీఆర్ఎస్ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక లేదంటూ కూడా ఆశిస్తున్న పరిస్థితుంది. కూడా స్పీకర్ అంటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. స్పీకర్ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తారు. బీఆర్ఎస్ నుండి మాత్రం ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నేతలు స్పందన రాలేదు. ఏ విధంగా ఉంటుందో బీఆర్ఎస్ నేతల స్పందన చూడాలి. మరొక వైపు 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తుంది. శ్రీనివాస్.